మాజీ మంత్రి అంబటి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇవన్నీ మర్చిపోతారా? ఇవన్నీ ప్రెసిడెంట్స్ కావా? ఇవన్నీ సాంప్రదాయాలు కావా? ఏంటిదని అడుగుతా ఉన్నా. భయపెట్టవలసిన పరిస్థితిలో మేము ఉన్నామా? భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. భయపడాల్సిన పరిస్థితిలో ఉండి గుండె ధృజవ చేసుకొని రాటు తేలుతున్నాం. మిలిటెన్సీతో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఓకే, అది అసమర్థత. నిజంగా ఆ 11 మంది తప్పు చేసినట్టు అయితే హోంమంత్రి రాజీనామా చేయాలి. తన డిపార్ట్మెంట్లో ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయంలో మరి వాళ్ళు ఏం తప్పు చేశారు నాకు అర్థం కాలేదు. 24 గంటలలోపే ప్రొడ్యూస్ చేశారు. దానిలో ఇంక సస్పెండ్ చేసిన అవసరం ఉంది. అంటే గోరంట్ల మాధవ్కి సమాచారం ఇచ్చారు. ఎవరు? ఆ కిరణ్ అనే వ్యక్తి గోరంట్ల మాధవ్కి సమాచారం అరెస్ట్ చేసి తీసుకొస్తున్నామనేటువంటి సమాచారం ఇచ్చారని కూడా ఎవరు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు అబ్బా అది. కానీ ఎస్పీ గారు చెప్పాడే, మీరు అందరూ కూడా ఉన్నారు కదా రోజున. అదేం రహస్యం ఉంది, మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాము. ఎస్పీ ఆఫీసులో మీటింగ్ ఉంది, ప్రెస్ మీటు, కిరణ్ తీసుకొస్తున్నామని చెప్పాం. అదేమో రహస్యం కాదని చెప్పాడు కదా ఆయనే. ఎందుకు అసలు 11 మందిని మీరు సస్పెండ్ చేశారు నాకు అర్థం కాల. ఒక ఆయన వీఆర్కి పంపించారు. ఏంటి మీకు ఏమైనా కక్షలు ఉన్నాయా? నిజంగా ఫోన్ అవకాశమా? నాకు తెలియగలుగుతానయ్యా. రిమాండ్కి వెళ్ళే ముందు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు భోజనం బెటరా, మంచి లేవరా, ఎవరు టక్కన ఫోన్ తీసుకొని ఇచ్చాడు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు అనుకోండి, కాసేపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టక్కన ఎవరో తీసుకొచ్చి నీ ఫోటో ఇచ్చాడు, టక్కన మాట్లాడాడు. లాక్కుంటారా? దాంతో ఉద్యోగాలు పోగొడతారా? ఫోన్లో ఏం మాట్లాడాడు? తప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటమే నేరం.